నా హృదయం నిండా కృతజ్ఞత ఉంది. దేవుడు నమ్మకమైన వాడు. ఏ దేవుడైతే నిన్నటి దినమును మనకు కాపాడుతూ వచ్చాడో ఆ దేవుడు ఈరోజు మనల్ని ముందుకు నడిపించగలడు. భవిష్యత్తు ఆయన చూసుకోగలడు. ఎవరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన వారు అకస్మాత్తుగా రాలా, మీరు అనుకుంటే రాలా. దేవుడు ఆత్మ ద్వారా మిమ్మల్ని రప్పించుకున్నాడు. ఇది దైవికుడు నిశ్చయించిన సమయము. దైవికుడు ఈరోజు మన మధ్యలోకి రావాలనుకుంటున్నాడు. ఆ దైవికుడు ఈరోజు మనల్ని తాకాలనుకుంటున్నాడు, మనల్ని ముట్టాలనుకుంటున్నాడు, మనల్ని స్వస్థపరచాలనుకుంటున్నాడు. మనతో ఈరోజు సాంగత్యం చేయాలనుకుంటున్నాడు. సాంగత్యం అంటే సహవాసం. ఒక స్నేహితుడు ఎలా ఒక ఇరువురు కలిసి జీవిస్తుంటారో ఆ గుణముతోనే ఈరోజు మనతో జీవించాలని ఆశిస్తున్నాడు. మన హృదయాలు ఈరోజు దేవుని వాక్యం వైపు తిప్పడానికి ముందు ఎంతమంది ఇక్కడ గుడివాడ నుండి వచ్చారో హల్లెలూయా చెప్తారా? మేము గుడివాడ కాదండి, మా పక్క ఊరి నుంచి వచ్చామండి అన్నవారు అంటే హల్లెలూయా చెప్తారా? అబ్బో, కొంతమంది హల్లెలూయా కూడా చెప్తున్నారు. ఒకవేళ అది కల్వేరి చర్చ్ విజయవాడ వారేమో. మరి నాన్నగారు ఉద్యోగ సభలు పెడితే చుట్టుపక్కల అన్ని చోట్ల నుండి వచ్చేవారండి. ఆశ్చర్యం ఏంటంటే ఆ ఊర్లో ఉండేవారు వచ్చేవారు కాదు. వారందరూ టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యం ద్వారా బలపడిన వారు. కానీ ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ఈ దినమే 2-3 చోట్ల దేవుని ఆరాధనలు జరుగుతున్నాయంట. చాలా సంతోషంగా ఉంది. మరి ఉద్యోగం ఒకవేళ పోటీకి పెట్టారో లేకపోతే నిజంగా భారంతో పెట్టారో ఆత్మ ఇవ్వాలనుకుంటున్నాడు, సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన సన్నిధితో ఈ ఆవరణం అంతా నింపాలని ఆశిస్తున్నాడు. ఈరోజు వచ్చిన వారు మీ ఎవ్వరు కూడా ఊరకే రాలేదు. దేవుడు నిశ్చయించుకున్నాడు మీ జీవితంలో ఒక కార్యం చేయాలని ఆశిస్తున్నాడు. మనం యాకోబు పత్రికలో ఉన్న మాటని ధ్యానించబోతున్నాం. యాకోబు పత్రిక క్రియరూపకంగా ఉండే పత్రిక. ఒక విశ్వాసి రక్షింపబడిన వ్యక్తి అనునయించుకోగలిగినది. ఆ పత్రిక ఇచ్చాడు. ఆ శ్రమల్లో కూడా విశ్వాసులు దేవుని కొరకు సమకూడారు. ఈరోజు మనం కూడా సమకూడుతున్నాం. ఎందుకు సమకూడుతున్నామో, అది శారీరక స్వస్థతో, మానసికమైన స్వస్థతో, ఆధ్యాత్మికమైన స్వస్థతో నాకు తెలియదు. కానీ దేవుడు మాత్రం ఈరోజు మన జీవితాల్లో స్వస్థతను ఇవ్వాలని ఆశిస్తున్నాడు. మన భవిష్యత్తు మాత్రం మనుషుడి చేతుల్లో లేదు. మనుషుడు మాటల్లో మన జీవితము లేదు. మనుషుడు ఈరోజు మనల్ని ఏమి చెబుతున్నాడు దాన్ని బట్టి మనుషుడు ఉండడు. దేవుడు ఈరోజు మనల్ని సంపూర్ణంగా సమర్పించుకున్నాడు, రూపించుకున్నాడు. ఈరోజు నీ జీవితము నువ్వు ఆయనకి సమర్పిస్తే ఆయన కృపతోనే ఈరోజు మన జీవితాన్ని కొనసాగించగలము. ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్న వారిని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా స్వస్థత వెతుకుతున్నారు. వారికి కావాల్సిన 3 వచనాలు మాత్రం చూసుకున్న తర్వాత యాకోబు పత్రికలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉందండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను. నీ గాయములను మాన్పెదను. నీ గాయములు మాన్పెదను. ఇదే యెహోవా. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు యెహోవా వాక్కు సెలవిస్తుంది. నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను. నీ నొప్పి, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న నొప్పి, నువ్వు స్వస్థత ఎదుగుతున్నావు. అది శారీరకమైన స్వస్థతో, మానసికమైన స్వస్థతో, ఆధ్యాత్మికమైన స్వస్థతో. ఆ స్వస్థత ఈరోజు దేవుడు నీకు కావాల్సింది ఇస్తానంటున్నాడు. ఆయన నీ గాయములు మానుపుతాడు. ఇదే యెహోవా ఒక వాక్కు. ఒకవేళ స్వస్థత వెంటనే జరగకపోవచ్చేమో కానీ తగిన సమయమందు ఆయన హస్తం ఈరోజు మనం తాకడానికి సిద్ధంగా ఉంది. నువ్వు ఈరోజు రాత్రి విశ్వాసముతో కొనసాగితే దేవుడు ఈరోజు నిన్ను ముడతాడు. నిన్న రాత్రి కొంతమంది నా దగ్గరికి ప్రార్థనకు వచ్చారు. ఆ తల్లులు, తండ్రులు అడుగుతున్న మాట ఒకటి ఉంది. విశ్వాసైన ప్రతి దినము కూడా పునరుద్ధరింపబడము లేదు. ఈ దినానికి కావాల్సిన పునరుద్ధానము దేవుడు ఇస్తానంటున్నాడు. కీర్తనలో 119వ అధ్యాయము 113వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును. కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను. సంతులేని దాన్ని అంటే గర్భఫలము లేని వారిని ఇల్లాలుగాను. ఇంగ్లీష్ బైబిల్ అయితే హీ సెటిల్స్ ద చైల్డ్లెస్ ఉమెన్ ఇన్ హర్ హోమ్ as a happy mother of children.
హన్న ప్రార్థన చేసింది, కన్నీరు విడిచింది. హన్న దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉండేది. దేవుడు విన్నాడు, తనకి దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు నమ్మితే కూడా, ఈ ఎదురు చూస్తున్న కాలంలో నువ్వు దేవుని నమ్మితే నీకు కావాల్సింది దేవుడు ఇస్తానంటున్నాడు. ఈరోజు మన భారము, మన భయము, ఈరోజు మన ఒత్తిడి ఎక్కడుందో పరిశీలించుకోవాలి. ఈ దినము దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని ముడతానికి సిద్ధంగా ఉన్నాడు. నా జీవితంలో లోటే లేదండి అని చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య, ఒక వ్యాధి, ఒక చింత, ఒక భయము, ఒక దిగులు, ఒక నిరుత్సాహము, ఒక అనుమానము, ఒక ఆందోళన, ఒక విధమైన కృంగుదల. కానీ దేవుడు ఈరోజు మాట ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఆదరిస్తాను, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాను. ఈరోజు నీ జీవితంలో ఒక భారం ఉందేమో, నా భవిష్యత్తు ఏమవబోతుంది, నా బ్రతుకు ఏమవబోతుంది, నా ఆర్థిక అవసరత ఎవరు తీరుస్తాడు, ఈరోజు నా జీవితంలో దేవుడు తీరుస్తాడు అనే నమ్మిక ఉందా? నమ్మిక లేదా? కుటుంబ ఒత్తిడిలో ఉన్నారేమో, భవిష్యత్తు నిర్ణయం ఎలా చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారేమో. ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు పౌలు గారు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున, దేవుని దగ్గర ఉన్న ఐశ్వర్యం ఏంటి? భూమి ఆకాశంలో ఆయన సృజించిన వాడు, ఆయన చేతుల్లో ఉంది. ఈరోజు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తానంటున్నాడు. ప్రతి మనుషుడు ఒక అవసరత. ఈరోజు నా అవసరత నా దేవుడు తీరుస్తారన్న వారు హల్లెలూయా చెప్తారా? ఈరోజు నేను ఒక అవసరతతో ఉన్నానన్న వారు హల్లెలూయా చెప్తారా? దేవుని స్తోత్రం. అవసరత ఏంటో నీ పక్క వారికి కూడా తెలియదు, మీ దేవుడికి మాత్రం తెలుసు. కొంతమందికి అయితే వారి బలహీనత ద్వారా బయట తెలిసిపోతుంటుంది. కానీ దేవుడు ఈరోజు మనల్ని కోరుకున్నాడు, ఈ రాత్రి మనల్ని ఆహ్వానించుకున్నాడు. ఈ సమయంలో నీ భవిష్యత్తు మీద, ఆయన మీద ఆధారపడితే ఆయన మనకు విజయం ఇస్తానంటున్నాడు. ఈరోజు నీ బరువు ఏంటో, నీ అనుమానం ఏంటో, నీ పిరికితనం ఏంటో, నీ ఓటమి ఏంటో, దాని మీద నీ దృష్టి పెట్టకుండా దేవుని మీదకి నీ దృష్టి తెస్తే, దేవుని కనికరం మీద, యేసుక్రీస్తు చూపించిన త్యాగం మీదకి నీ జీవితం తీసుకొస్తే నీ జీవితానికి కావాల్సిన పునరుద్ధరణ ఉందండి. నీ హృదయం ఈరోజు దేవుని వైపుకి సమర్పిస్తానికి నిశ్చయించుకునే వారిగా మనం ఉంటే దేవునితో నడుద్దాం. దేవుడు ఈరోజు మన జీవితాలను చూస్తున్నాడు, మన బ్రతుకును చూస్తున్నాడు, మన పరిస్థితిని చూస్తున్నాడు, మన ఆలోచనలు చూస్తున్నాడు, మన క్రియను చూస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో దేవుడు చూస్తున్నాడు. నీ అవసరతను తీర్చి పంపిస్తా మాత్రం ఆయన పని కాదు. నీతో ఆయన వస్తానంటున్నాడు, నీతో ఆయన ఉంటానంటున్నాడు, నీ కొరకు ఆయన వచ్చానంటున్నాడు, నీ కొరకు ఆయన జీవిస్తానంటున్నాడు. మన క్రీస్తు మనల్ని బ్రతికింపజేస్తానికి మాత్రం రాలేదు, మనల్ని బ్రతికింపజేసి ఈరోజు మన జీవితంలో ఆయన సంకల్పమును పరిపూర్ణం చేయడానికి కూడా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఆయన సంకల్పంని ఈరోజు మన జీవితంలో పరిపూర్ణం చేయాలంటే ఈరోజు నువ్వు ఆయనతో అత్తకపడడం చాలా ముఖ్యమండి. ఆయనతో నువ్వు అత్తకపడకుండా మాత్రం ఆయన ఉద్దేశంలో ఈరోజు నువ్వు సాధించలేవు, స్వాధీనపరచుకోలేవు. ఈరోజు ఆయన సహాయం నీకు కావాలంటే ఆయన ఆహ్వానించు, ఆయన ప్రేమను ఆహ్వానించు, ఆయన మనసును ఆహ్వానించు. దేవుని అద్భుతం ఈరోజు నీ జీవితంలో కావాలంటే నువ్వు ఎలా ఉండకూడదో ఈరోజు నేర్చుకో. ఈరోజు నా జీవితంలో ఒక అవసరత ఉంది అని అడుగుతున్నావు, కానీ ఆ అవసరతను తీర్చుకోవాలంటే నీ గుణం ఎలా ఉండకూడదో ఈరోజు దయచేసి నేర్చుకుందాం. ఈరోజు మన గుణం, మన అలవాటులు, మన పద్ధతులు, మనం పొందుకునే విధము, దేవుడేమో ఈరోజు మనల్ని ముట్టాలి, మనల్ని తాకాలి, మనల్ని దర్శించాలి అనుకుంటున్నప్పుడు మన జీవితంలో ఆయన ఆహ్వానించుకున్న మన మనస్తత్వంతో నిలబడిపోతే కలవరపడిపోతామండి, భయపడిపోతామండి. ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్కును ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడాయా. ఆత్మీకమైన పుస్తకం. ప్రతి క్రైస్తవుడు ఎలా ఒక నిజమైన క్రైస్తవుడిగా జీవించాలి, ఎలా దేవుని పరిపక్వతలోకి రావాలి అని తెలియజేసే గ్రంథం. ఈరోజు 4వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము ఒకసారి చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనము. సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చువాడు కాక న్యాయము విధించువాడు అయితివి.
ఒకడే ధర్మశాస్త్రము నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడండి. ఈరోజు దేవుని అద్భుతం మన జీవితంలో కావాలంటే మనం ఎలా ఉండకూడదో చెప్తున్నాడు. మనము తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. సహోదరులారా ఒక్కనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. సహోదరులారా ఒకడికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి. తీర్పుని గురించి యాకోబు గారు ప్రకటించాలనుకున్నప్పుడు సిగ్గుపడతలేదు, భయపడతలేదు, అనుమానిస్తలేదు. ఉన్నది ఉన్నట్టు యథార్థంగా చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో అది చాలా ముఖ్యమైనది. దేవుని దృష్టిలో ఒక వ్యక్తి ఎలాగున్నాడో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఆయన ఒక్కొక్క వ్యక్తి ఒక అంతరంగం చూస్తున్నాడు. ఒకటి గురించి చెడు మాట్లాడద్దు. ఒకటి గురించి నువ్వు చెడు మాట్లాడుతున్నావంటే నువ్వు తీర్పు తీర్చే వ్యక్తిగా మారిపోయావు. ఈరోజు అనేక మంది చెడు మాట్లాడతలా, తీర్పు తీరుస్తున్నారు, తీర్పు తీర్చుకుంటున్నారు, తీర్పుని అంగీకరిస్తున్నారు. చాలా వ్యత్యాసం ఉంది. మాట బయటకు రాదు, మనసులో నిశ్చయం చేసుకుంటున్నారు. ఈరోజు దేవుని కార్యము మన జీవితంలో కావాలంటే, దేవుని స్వస్థత మన జీవితంలో కావాలంటే నువ్వు ఈరోజు తీర్పు తెచ్చకూడదు. నేను ఈరోజు తీర్పు తీర్చినా, మీరు నన్ను తీర్పు తీర్చినా, దేవుడు వేసిన గీతను మనం దాటినట్టే, ఆయనతో మనం ఆటలాడుతున్నట్టే. ఈరోజు నీకు స్వస్థత కావాలంటున్నావు, ఒక అవసరం ఉందంటున్నావు, ఎంతో కాలం నుండి దేవుడు నిన్ను దర్శిస్తలేదని నువ్వు ఆశిస్తున్నావు, అనుకుంటున్నావు. కానీ ఈరోజు నీ జీవితంలో దేని కొరకు దేవుడు నిన్ను దర్శిస్తలేదు. ఏంటి నీ జీవితంలో? పెద్ద పెద్ద పాపాలు లేవు, నువ్వు పరిశుద్ధుడివి, నీతిమంతుడివి, దేవుని ఆజ్ఞలు గైకొందాం అనుకుంటున్నావు, దేవుని క్షమించే దేవుడు కదా, క్షమాపణ కోరుతున్నావు, దేవుణ్ణి అంగీకరిస్తున్నావు, దేవుణ్ణి ఆహ్వానిస్తున్నావు. ఈరోజు దేవుని మందలోకి వచ్చి కూర్చుని ఉన్నావు. కానీ ఈరోజు దేవుని మాటను అంగీకరించాలంటే మాత్రం తీర్పు తీర్చే స్థానంలోకి వచ్చావు. ప్రజల్ని తీర్పు తీర్చేది దేవుని పని. ఇది నీ పని, నా పని కాదు. ఈరోజు నా పని, నా బాధ్యత ఒక స్వార్థికుడిగా ఇక్కడికి నేను వచ్చానంటే పాపమును ఉన్నది ఉన్నట్టు చెప్పడమే. పాపముని ఈరోజు నువ్వు సర్దుకో అని చెప్పానంటే నేను తీర్పు తీరుస్తున్నట్టు. ప్రతి మానవుడు పాపం చేసి దేవుడు మహిమను పొందుకోలేకపోతున్నాడు. అది నన్ను కూడా కలిపే, ప్రతి మనుషుని కలిపే, మానవుని కలిపే. ఈరోజు పాపమును ఉన్నది ఉన్నట్టు బోధిస్తాం చాలా ముఖ్యం. మా దగ్గర అనేక మంది ప్రార్థనకు వస్తున్నప్పుడు ప్రార్థన చేయమంటే ఏమించి ప్రార్థన చేయాలి? నీ దోషంలో ఒప్పుకో, నీ బలహీనతలు ఒప్పుకో, నీ అవిధేయతలు ఒప్పుకో అంటే చాలామంది అడిగేది చెప్పేది ఏంటి తెలుసా? నేను అదే ప్రార్థన చేస్తున్నానండి. ఎక్కడ తప్పు చేశాను నాకు తెలియట్లేదండి, ఏ సమయంలో తప్పు చేశాను నాకు తెలియట్లేదండి, ఏ కాలంలో తప్పు చేశాను నాకు అర్థం కావట్లేదండి, అందుకే ఈరోజు నేను అనుభవిస్తున్నాను, అందుకే ఈరోజు నా జీవితంలో ఒక శోధన, అది కనిపెడితే నేను విడుదల పొందుతానని నాకు తెలుస్తుంది అని అంటున్నారు అనేక మంది. కానీ ఆ కారణం ఏంటి తెలుసా? తప్పు వారి క్రియల్లో లేదు, వారి అంతరంగంలో, తీర్పులో. ఈరోజు ఒకవేళ మీరు నా దగ్గరికి వచ్చి ఈరోజు మీరు ఒక ప్రార్థన అవసరత అడిగినప్పుడు నా అంతటి నేనే ఇదిగో నీ బలహీనత ఇది అని నేను చెప్పానంటే నేను తీర్పు తీర్చినట్టు. ఎప్పుడైతే నేను అలా చేస్తున్నానో అప్పుడు ఏమవుతుంది తెలుసా? దేవుని నామమును దాటినట్టు. అప్పుడు నీ జీవితంలో నిజమైన స్వస్థత దొరకట్లా, నువ్వు మనుషుని నమ్ముతున్నావు. అదేలాగే ఈరోజు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నవారు కానీ వింటున్నవారు కానీ ఈయన ఏం చెప్తాడులే, మా పై రూపమును చూసి ఈరోజు నువ్వు కూడా మోసపోతున్నావంటే అప్పుడు దేవుని కార్యానికి నువ్వు అనుమతి ఇవ్వట్లా, నువ్వు కూడా తీర్పు తీర్చేసుకుంటున్నావు. అనేక మంది దేవుడు అద్భుతాలను ఈరోజు ఆహ్వానించలేకపోతున్నారు. ఏంటంటే తీర్పు తీర్చుకుంటున్నావు నీ అంతటి నీవే. నీ జీవితంలో నీ అనుభవం ద్వారా, నీ యొక్క ఆలోచన ద్వారా, నీ యొక్క నిర్ణయాల ద్వారా, నీ యొక్క ఉద్దేశాల ద్వారా, నువ్వు గతంలో చూసిన కార్యాల ద్వారా నీ అంతటి నువ్వే నియమించేసుకుంటున్నావు. కానీ ఈరోజు దేవుడు మన జీవితంలో స్పష్టంగా మాట్లాడాలని ఆశిస్తున్నాడు. నీ తప్పు ఎత్తి చూపించే దేవుడు కాదు, నీ తప్పును క్షమించే దేవుడు. అది మనుషులు క్షమించేవాడు కాదు. నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే ఈరోజు నిన్ను క్షమించేవాడు. నువ్వు ఎందుకు తప్పు చేసావో నాకు తెలీదు, నువ్వు ఎందుకు పొరపాటు చేసావో నాకు తెలీదు,
నువ్వు ఎందుకు బంధింపబడి ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ దేవునికి నీకు తెలుస్తుంది. అందుకే ఈ ఉజ్జీవ సభలో ఒక ముఖ్యత్వం. ఒక మనసు దేవుని సన్నిధిలోకి రావాలంటే, ఒక వ్యక్తి జీవితం దేవుని సన్నిధిలోకి రావాలంటే, దేవుని ఆశ్చర్యకార్యం మన జీవితంలో జరగాలంటే నువ్వు అనుమతి ఇవ్వాలి. నువ్వు ఎక్కడున్నావో ఆలోచించాలి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆలోచించాలి. నువ్వు దేవునికి విరోధంగా ఏం చేస్తున్నావో ఆలోచించాలి. దేవునికి అసహ్యమైన కార్యం నువ్వు జీవితంలో ఏం చేస్తున్నావో ఆలోచించాలి. ప్రార్థన చేస్తున్నావు, పాట పాడుకుంటున్నావు, వాక్యం చదువుతున్నావు, వాక్యం ధ్యానిస్తున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ తీర్పు తీర్చే విషయంలో విశ్వాసులు అనేక మంది దేవుని కార్యాన్ని పరిపూర్ణంగా పొందుకోలేకపోతున్నారు. ఈరోజు తీర్పు తీర్చేది నీ జీవితంలో ఉంటే అద్భుతాన్ని ఆపుతున్నావు. నీ అవసరత ఈరోజు నువ్వు తీర్పు తీరుస్తున్న వల్ల నీ జీవితంలో జరగట్లేదు. నువ్వు తీర్పు తీరుస్తున్న వల్ల నీ జీవితంలో వినయమును తీసి గర్వాన్ని పెడుతున్నావు. అద్భుతాలు వినయమున్న జీవితంలోనే వస్తాయి. అద్భుతంలో దేవుడు ఇస్తానన్న వారికి కృప అనుగ్రహిస్తానన్నది దీనులకి. నువ్వు ఈరోజు తీర్పు తీర్చావంటే నీ జీవితం సాతాను ఈరోజు నీ జీవితంలో తీర్పు ఎక్కడుందో ఒక్క నిమిషం ఆలోచించండి. వైరే ఆమెకు సరిగా వెక్కలే.